హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తగోళ్ళ వంటలు. అత్తగోళ్ళ వంటలో ఇవాళ మీకు టమాటా పచ్చడి చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు పండుమిరపకాయ పచ్చడి చూపించాను కదా, అలానే ఇవాళ మా ఫామ్లో పండిన టమాటాలు. ఇది 1 కేజీతో నేను 1 కేజీకి కేజీ లెక్క ప్రకారం ఇవన్నీ చేసి చూపిస్తాను. చూడండి, ఇది కేజీ టమాటాలు, 80 గ్రాములు ఉల్లిపాయలు, 100 గ్రాములు కారం, 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు సాల్ట్, 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్ల ఆవాలు, 4 స్పూన్లు మెంతులు. ఆవాలు ఇంకా మెంతులు మనం ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా దీనికి తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఈ టమాటాలను ముందుగా కడిగేసుకుని ఒక పొడిగుడ్డుతో తుడిచేసి 1 గంట సేపు మనం ఆరబెట్టాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు. నేనైతే 1 గంట అయినా ఇవి తుడిచేసి ఆరిపోయమాట. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటాను. చూడండి, ఇలాగా ఒక టమాటాని 4 ముక్కలుగానే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక కడాయి పెట్టుకుందాం. ఇలా కడాయి పెట్టుకున్నాక కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు వేసుకుని కలుపుకున్నాం ఒకసారి. ఇలా చింతపండు వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చింతపండు ఇంకా టమాటా మొత్తం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఉడుకుతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మొత్తం 2 మెత్తగానే అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మెంతులు ఇంకా ఆవాలు ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని ముందుగా తీసి పెట్టుకున్న మెంతులు వేసుకుందాం. చూడండి, ఇలాగ ఫ్రై అయిపోయాక పక్కన తీసేసుకుందాం. అలానే ఆవాలు కూడా ఫ్రై చేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా పక్కన తీసి పెట్టేసుకుని మిక్సీ జార్లో పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ కింద. చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ మెంతుల్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పౌడర్ కింద పట్టేసుకోవాలి. పట్టేసుకున్నాక చూడండి, ముందుగా ఇది టమాటా పేస్ట్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. టమాటా అంతా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ కింద పట్టేసుకుందాం. ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలానే పసుపు, అలానే కారం, సాల్ట్, అలానే ముందు పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పట్టేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకొని టమాటా పేస్టు ఇది 2 కలిపేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం కలిపేసి చూడండి, ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం. చూడండి, ఇలా అంతా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాక ఉప్పు ఉందో లేదో మనం ఇప్పుడే చూసుకోవాలి. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది. ఎవరైనా ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని నేనైతే కేజీ పచ్చడికి 400 గ్రాములు ఆయిల్ తీసుకుంటున్నాను. పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను నేను. పల్లి ఆయిల్ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, తొందరగా పాడవదు. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, అలానే 1 స్పూన్ ఆవాలు వేసుకొని
ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై అయ్యి ఇప్పుడు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్నాం. తాలింపు వేసుకున్నప్పుడు మనం మంట సిమ్లోనే పెట్టుకోవాలి. తాలింపు మాడిపోతే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఎప్పుడు తాలింపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడి అంతా కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నారేమో, కానీ అవ్వలేదండి. ఇది మొత్తం మనకి ఉడికిన తర్వాత తక్కువ అయిపోతుంది. ఇలా మనం 5 నుండి 10 నిమిషాల వరకు ఇలా పచ్చడిని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అయిపోయిందండి. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది 3 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నా, లేకపోతే బయట పెట్టుకున్నా ఒక 6 నెలల పాటు అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూడండి, టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడళ్ళ వంటలు ఫాలో అవ్వండి.